నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. చాలా కాలం తర్వాత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ ముందుకు వచ్చాడు. గతంలో జగన్మోహన్ రెడ్డిది సంబంధించిన ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత బోరు అన్నటువంటి బొత్స మళ్ళీ ఈ రోజు బయటికి రావడం, వచ్చి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలను నువ్వు మాట్లాడుతూ వాస్తవానికి యుద్ధం కారణంగా కాదు పెరిగినటువంటి ఒక ధరలు అని చెప్పి మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. అంటే ఎలా చూడాలి బొత్స సత్యనారాయణ గారి యొక్క ప్రెస్ మీట్ అంటే ఏం చెప్తారు? పాపం బోరున ఏడ్చిన బొత్స చూసాం మనం. అసలు ఏం జరిగింది, ఇంకా రాడా, పార్టీని వదిలేస్తున్నాడా, మరి జగన్మోహన్ రెడ్డి చేతిలో బలైపోతాడా అని అంటే కాదు, నేనున్నాను, జగన్మోహన్ రెడ్డి కోసం నా వాయిస్ ఉంది, నేను మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పి ఈ రోజున బయటకు వస్తే ఒకటేనండి. మనం మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుండి కూడా చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి మీద ఏకదాడి చేశారు. అంటే ఏ విధంగా చూడాలి, ఈ రోజున ప్రతి ఒక్కటి చూస్తుంటే పార్థసారథి రెడ్డి గారు చెప్పే విషయాలు మాకెవరికి తెలియనివి. అవన్నీ వింటుంటే ఇదే జగన్ చరిత్ర, మరి గొడ్డలి పార్టీ కాక ఏంటి అనేది అర్థమవుతుంది. మరి ఇన్ని నిజాలు చెప్తూ అతను లేనిపోని విషయాన్ని బయటికి తీసుకొచ్చి, అంటే ఎప్పుడో గతం గత, అసలు అవన్నీ కూడా ఎవరు చేశారు, ఎలా జరిగిందనేది తెలియదు ఎవరికి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్పాడు, మా తాత బలైపోయాడు, మా నాన్న బలైపోయాడు, మా బాబాయ్ కూడా బలైపోయాడు అని చెప్పారు. మరి ఎవరి చేతిలో బలయ్యారు, ఎలా బలయ్యారు? నువ్వు మంచోడివి కాబట్టి ఈ రోజున తల్లి చెల్లి ఇంకో చెల్లి బతుకున్నారు అనుకోవాలా? మరి ఇవన్నీ బయటకు వస్తుంటే ఈ రోజున బొత్స సత్యనారాయణ వచ్చి అసలు ఏం మాట్లాడుతున్నారు, రాష్ట్రం గురించి మాట్లాడాలి, మరి రాజకీయంగా చేయండి, మరి సూపర్ 6 గురించి మాట్లాడని అంటున్నావు, మరి ప్రతిపక్ష హోదా నాయకుడిగా నేను అడుగుతున్నాను అంటున్నావు. మరి నీ జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల ఎమ్మెల్యేనే కదా, మరి ఆ వ్యక్తి మరి ప్రతిపక్ష నాయకుడి హోదా లేకపోయినా కూడా అసెంబ్లీకి రావట్లేదు కదా, నాకు ఇస్తేనే వస్తానన్నాడు కదా, ఈరోజు నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఎలా అయ్యావు? సరే, మీరు రాజకీయంగా ఉన్నాము, మేమంటూ ఉన్నాము గుర్తించండి అని అడుక్కున్నట్లుంది. సరే, బాగుంది, గుర్తిస్తాం, ఉపయోగం ఏంటి? మీరు రాజకీయం గురించి మాట్లాడా నీ జగన్మోహన్ రెడ్డి. వచ్చిన ప్రతిసారి ఏదో ఒక విధంగా పిచ్చి పిచ్చి ఎలిగేషన్స్ తీసుకొస్తూ పిచ్చి పిచ్చి మాటలు, అంటే పిచ్చి తగ్గిందా లేదా అనే పరీక్ష కోసం ఆయన వస్తున్నాడు అనేది మనం చెప్పుకుంటున్నాం. అదే ప్రతిసారి నిరూపించుకుంటూ వెళ్తున్నాడు తప్పించి దేని గురించి, వాళ్ళ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి, పులివెందుల్లో రోడ్లు ఉన్నాయా, మంచిగా వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయా, మరి మనం ఏదన్నా ప్రభుత్వం నుంచి ఇవ్వాలనుకున్నది ఇచ్చామా, సాగునీరు, తాగునీరు, డ్రైనేజ్, ఎన్ని సమస్యలు ఉన్నాయండి? మరి ఏ సమస్య గురించి మాట్లాడకుండా ఎప్పుడు ఏదో పిచ్చివాగుడు వాగెళ్ళే వాడి గురించి మరి దుమ్మెత్తి పోస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్ని. మరి ఈ రోజున కొత్తగా బొత్స గారు వచ్చి చెప్పేది ఏంటండి, 3 వచ్చి కూర్చున్నారు, ఏం చెప్తారు వాళ్ళు, దేని గురించి మాట్లాడాలి? ఈయన సరిగ్గా శాసన మండలిలో ఉన్నప్పుడు ఈయన సరిగ్గా మాట్లాడా? ఈయన సరిగ్గా ఆ రోజున సమాధానం చెప్పి మరి బయటికి వెళ్ళండి మీరు దొంగచాటుగా మరి ఫోటోలు తీసుకోవటం, మేము అడుగుతున్న వాటికి సమాధానం చెప్పట్లేదు కూటమి ప్రభుత్వం అని చెప్పి వీళ్ళు ఎలిగేషన్స్ తీసుకురావటం. ఎప్పుడు కూడా వీళ్ళ గురించి చూస్తే ఇదిగో మేము ఇలాంటి పనులు చేస్తాం, మంచి పనులు చూపించమనండి. ఈ రోజున బొత్స సత్యనారాయణ అంటున్నాడు కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పరిపాలన అందించారు అని. ఏమందించాడు? బ్లీచింగ్ పౌడర్ చల్లుకోండి, పారాసెటమాల్ వేసుకోండి, కరోనాతో సహజీవనం చేయండి అని చెప్పిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా చూసామో మనం, విన్నాం అట్లాంటి? ఎలాంటి సహాయక చర్యలు అందించారు చెప్పమనండి. ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో సంస్థల నుంచి, అవి హిందువులు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అందరూ కూడా ఇంటికి క్యారేజీలు ఇవ్వటం, వాళ్ళందరికీ సర్వీస్ చేశారు. సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు బోలెడంత మంది వచ్చారు. ఈయనేం చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ముసుగేసుకొని తిరిగాడు, పరదాలు కట్టుకొని తిరిగాడు, చెట్లు కొట్టించాడు, అరడుగు దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకున్నాడు. ఈయన మాట్లాడుతున్నాడా? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు చెప్పాలి, ఈయన హెలికాప్టర్ ముఖ్యమంత్రి గురించి చెప్తే మాట్లాడితే బాగుండిద్ది. ఎక్కడికెక్కడికి స్పెషల్ ఫ్లైట్స్లో దిగాడు, ఎన్ని వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని జగన్మోహన్ రెడ్డి దిగమింగాడో చెప్తే తెలుస్తుంది. అది కాకుండా చూసుకుంటే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఆయన ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, చెప్పిందే చెప్తున్నారు అంటే. బొత్స సత్యనారాయణ గారు అటు చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసం విన్నారా, లేకపోతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ విన్నారని ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏదైతే చెప్పారో, ఏదైతే మాట్లాడారో దాని గురించి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి ఈయన మాట్లాడుతున్నారు. అంటే ఆయన సరిగ్గా చూసారా లేదా అనేది ప్రజలందరూ అడుగుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ ఊర్లలోకి వెళ్ళి ప్రజల మధ్య మాట్లాడుతున్నారో, ఆ కేరింతలు, ఆ ఈలలు, ఆ చప్పట్లు చూసి వీళ్ళ గుండె లబ్డబ్బని కొట్టుకుంటుంది. మామూలుగా కాదు, ఓవర్ స్పీడ్లో కొట్టుకుంటుంది. అది తట్టుకోలేక పైనుంచి మరి ఆదేశాలు ఇవ్వగానే మరి బొత్స సత్యనారాయణ వచ్చి ప్రెస్ మీట్ అని చెప్పి కూర్చున్నాడు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఏ విధంగా అలిపిరి దగ్గర తనకి ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగింది,
మరి ఆ రోజున నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు, మరి ఆ రోజున స్వామివారు నన్ను కాపాడారు, మరి తర్వాత ఎటువంటి నోటీసు లేకుండా అర్ధరాత్రి నన్ను అరెస్ట్ చేసినా కూడా నేను వెళ్ళాను వాళ్ళ మాటకు అంగీకరించి న్యాయం ధర్మం ప్రకారం. మరి ఆ రోజున ప్రజలే నన్ను కాపాడుకున్నారని చెప్తున్నారు. ప్రజలందరూ చప్పట్లు కొట్టారు ఆ మాట చెప్పగానే. అంటే వీళ్ళకి భయం వేస్తుంది. ఈయన మాటలన్నిటికి కూడా ప్రజలు ఓకే అంటున్నారు, మంచి పరిపాలన సాగుతుంది, నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాలు. మరి బాబాయిని చంపి నారాసురు రక్త చరిత్రను రాసినప్పుడు ప్రజలకు తెలియదా? ఈ రోజున అన్ని గమనిస్తున్నారు, అన్ని జరుగుతుంది. రేపు స్థానిక ఎలక్షన్ వచ్చేటప్పటికి పెన్షన్లు ఎన్ని లక్షలు, 15 లక్షల పెన్షన్లు పెంచబోతున్నారు. ఎన్ని రకాలు ఉన్నాయి? 22 రకాల పెన్షన్స్ ఏమి ఉన్నాయి. 60 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు బీసీలకు కూడా ఇవ్వబోతున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళ గుండెల్లో గుబులు మొదలైంది, హార్ట్ బీటు రేటు మారిపోయింది. ఏ విధంగా చూడాలి? మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అధికారంలో ఉన్నప్పుడు? చెప్పమనండి బొత్స సత్యనారాయణ గారిని. ఉల్లిపాయ, కూరగాయ, పచ్చిమిరకాయ పక్కన పెట్టమనండి. ఈయన అసలు ఇసుక ఎంత దొంగతనంగా దోపిడీ చేశారు. పాపం ఆ భవన కూలీల పరిస్థితి ఏంటండి? భవన నిర్మాణ కూలీల పరిస్థితి ఆ రోజున ఎవరిని, ప్రతి ఒక్కరిని రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టుకునే పరిస్థితి. చెప్పుతో వాళ్ళ చెంపలు పగలగొట్టుకున్నారు ఎందుకు ఓటేసామని. ఒకసారి బొత్స సత్యనారాయణ గారిని కూర్చోబెట్టి ఆ వీడియోలు వేసి చూపెట్టాలి. వేళ్ళు నరికేసుకున్నారు మీకెందుకు ఓటేసామా అని. వాళ్ళే తిరిగి ఇదిగో 2024లో నా ఇంట్లో 10 మంది ఉన్నారు, మేము వెయ్యకపోగా ఇంకో 2 ఫ్యామిలీలను చెడగొడతాం, జగన్మోహన్ రెడ్డికి వేయనీయకుండా సవాలు విసిరారు. సామాన్య మానవుడు. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు ఈ రోజున బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ, బుద్ధి లేని పరిపాలన అందించి గతంలో ఇంకా తగుదనమ్మా అంటూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటాన్ని వాళ్ళే ఆలోచించుకోవాలి, ఏంటి మేము ఇలా ఉన్నామని. అయితే ఇక్కడ చూసుకుంటే 15 లక్షలకు సంబంధించి కొత్త పెన్షన్లు ఇప్పుడు రాబోతున్నాయి కాబట్టి, అది కాక సూపర్ 6 సూపర్ 7 అంటూ జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడుతుంటాడు. సో అలాంటి సంక్షేమంలో కావచ్చు ఒక పక్క, ఇంకో పక్క రాష్ట్రానికి వస్తున్నటువంటి ఒక లక్షల కోట్ల పెట్టుబడులు కావచ్చు, లక్షలాది ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ చూసి కడుపు మంటతోనే వీళ్ళు రాబోతున్నటువంటి పెన్షన్లు కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా మనం ఎటువంటి ఎత్తు చూపుతానికి ఒక పాయింట్ కూడా లేదు. ఏం చేయాలనేటువంటి ఒక అక్కస్తోనే ఇప్పుడు ఆయన రెస్ట్ తీసుకుంటున్నటువంటి బొత్స సత్యనారాయణ తీసుకొచ్చి ఈసారి నించోబెట్టి మాట్లాడకుండా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారని చెప్పి అనుకోవచ్చు. కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, అటోహర్ ఇటోహర్ మనుషులను కూడా పెట్టారు. ఎందుకు పెట్టారంటే కళ్ళు తిరిగి పడిపోతే పట్టుకోవడానికి అన్నట్లుగానే ఉంది. ఎక్కడ ఏ మాట మాట్లాడతావు, స్క్రిప్ట్ ఇదిగో పక్క నుండి వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు, అదే మాట్లాడాలన్నట్లుంది. అంటే ఈయన మాట్లాడాలంటే బలవంతంగా కూర్చోబెట్టారా? ఎప్పుడు ఒకటే మాట్లాడతారు ఆయన, ఎప్పుడు కూడా వచ్చి మాట్లాడేస్తారు, నుంచొని మాట్లాడతారు, అన్ని విషయాలు మాట్లాడతారు. కానీ ఈసారి వెరైటీగా, అంటే వీళ్ళకి ఒక భయం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి మళ్ళీ రాష్ట్రం కోలుకుంటుందని కానీ, మళ్ళీ వెళ్ళిపోయిన వ్యవస్థలే కాదు, సమస్యలే కాదు, మళ్ళీ ఇంకా అంతకు మించి వచ్చినాయి అనేది కానీ వాళ్ళు ఆలోచించాల. ఇప్పుడు ఎన్ని రకాల ఇండస్ట్రీలు వచ్చినాయి ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ భయం వేసి నిజంగా అభివృద్ధి మనం అనుకున్నాం ఇలా జరిగిద్దని, కానీ అలా జరగల. కానీ అభివృద్ధి చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి దోచేస్తారని మేము చెప్తుంటే వీళ్ళేమో ప్రజల్ని మనసులు దోచుకుంటున్నారు. మరేం చేయాలి? మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాప్రతినిధి అంటే ప్రతినిధిని దోచుకునేవాడు రాష్ట్రంలో అనే అర్థం వస్తుంది. ఈ రోజున అదే అడుగుతున్నాం, నువ్వు ప్రజాప్రతినిధివా, ప్రతినిధిని దోచుకున్నవాడివా? మరి ఎందుకండి ఆంధ్రప్రదేశ్ 2019 నుంచి 24 మధ్య అరాచకాలతోటి గొంతులు కోసి జై జగన్ అంటారా అనరా చస్తారా అని చెప్పి మాట్లాడి దళిత డాక్టర్ సుధాకర్ గారిది మొన్న ఆయన డెత్ యానివర్సరీకి నారా లోకేష్ గారు ఎక్స్లో ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో నా డాక్టర్ సుధాకర్ గారి తల్లి, భార్య, 2 కొడుకులు, నిజంగా మగపిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, 25 years ఏమో ఉంటాయి వాళ్ళకి. ఒక్క మాట రావట్లేదండి పాపం, ఎంత సౌమ్యులు. వాళ్ళ తల్లి మాట్లాడుతుంది, మా ఉసురు కొట్టి నువ్వు శూన్యం అయిపోయావు అని. ఇంకంత మించి ఇంకేం కావాలి వీళ్ళకి? ఆ భార్య మాట్లాడుతుంది, ఇంటి యజమానిని కోల్పోతే ఎలా ఉండిద్ది అని. ఆ రోజున ఆయన పెట్టిన ఏదైతే ఆ భయంకరమైన ఇది ఉందో టార్చరు, మరి ఆ రోజున మనం కళ్ళతో చూసాం. అంత దుర్మార్గమైన పరిపాలన అందించిన మీరు ఈ రోజున భయంతో బిక్క చచ్చిపోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. అది వాళ్ళు చేసుకున్న పాపాలు, వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు అవే కబంధ హస్తాల్లో వాళ్ళు ఈ రోజున ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అదే ఈ రోజున వాళ్ళ మాటల్లో వినిపిస్తుంది. ఈ కేరింతలు, ఈ నవ్వులు, నారా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారంటే వీళ్ళ గుండెల్లో గుబులు మొదలయ్యి, మరి వీళ్ళ ఆహాకారాలు ఈ రోజున ప్రెస్ మీట్ కాదు, వీళ్ళ బొంద కాదు, ఏం చెప్పుకోవటానికి అది ప్రెస్ మీట్ అని ఎవరు అనరు. భయంతో వచ్చి
ఏదో ఎర్రరుపులు అరిచి వెళ్ళిపోదాం అనిపిస్తున్నట్లుంది కానీ ఎక్కడా కూడా ప్రజల కోసం మేము ఉన్నాము, ప్రజాప్రతినిధులు అంటే ప్రజాప్రతినిధులు కాదు, మీరు ప్రతినిధిని దోచుకునే వాళ్ళు అనేది మాత్రం వాస్తవం. సో చూడండి, ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారు చాలా కాలం తర్వాత బయటికి రావడం, ఆయన వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్కి సంబంధించిన వివరాలని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తాం. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.